హల్లెలూయా. సరిపోదు, పరలోకం చేరదాం అది గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. కిషోర్ గారు, సౌభాగ్య గారు 2021 సంవత్సరం భయంకరం. హల్లెలూయా. విపరీతమైన కరోనా లాక్డౌన్లో వారి పెళ్లి జరిగింది. నాకు ఎప్పుడు చెప్తాడు, అయ్యారు అన్నయ్య మా పెళ్ళికి 5గురు, ఇటు నుంచి 5గురు అటు నుంచి 5గురు, 10 మంది మధ్యలో నా పెళ్లి జరిగిందండి. నాకు మొన్న చెప్తూ నా కొడుకు పుట్టినరోజు బాగా జరగాలండి, అది నా ప్రార్థన, మీరు కూడా ప్రార్థన చేయండి, ఘనంగా ఏర్పాట్లు చేసుకోవాలనుకున్నాను, ముందు దేవునికి స్తుతి చెల్లించాలి, తర్వాతే మిగిలి ఉన్న ఏ కార్యక్రమం అయినా అని ఒక మాట చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవ కార్యక్రమాలంటే మరీ దారుణంగా తయారైపోయాయి. సేవకులు తిట్టడం కాదు, అది క్రైస్తవ కార్యక్రమాలంటే భోజనాలకి వెళ్ళి వచ్చేద్దాం, టైంకి వెళ్ళి ఏదో 11 గంటలకి 12 గంటలకి వెళ్దాంలే, అక్కడ ప్రార్థన జరుగుతుందిలే, మనకెందుకులే, వెళ్ళి భోజనం చేసి కనపడి వచ్చేద్దాంలే అన్నట్లు తయారైపోయినాయి. క్రైస్తవ పెళ్ళిళ్ళైనా క్రైస్తవ కార్యక్రమాలు ఏవైనా సరే ఒక టైము రైము ఉన్నట్లే. మళ్ళీ వెనకాల నుంచి సేవకులకి సైకి చేస్తారు, అయ్యారండి మీరు ఇచ్చే టైమే మాకు కొంచెం, ఆ టైంలో ఎంతమందిని పెట్టాలి, ఎన్ని కార్యక్రమాలు చేయాలి, దేవుని నామానికి ఘనత లేకుండా అయిపోయినాయి క్రైస్తవ కార్యక్రమాలు. కానీ నేను కిషోర్ అన్నయ్యతో చెప్పా, అన్నయ్య ముందు దేవుని పని, అన్నయ్య కూడా అదే చెప్పాడు, అయ్యారు ప్రార్థన బాగా జరగాలి, భోజనాలు మిగిలిన కార్యక్రమాలు మిగిలిన వాళ్ళు చూసుకుంటారు, మీరు మాత్రం స్టేజ్ మీద అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగించండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మనం ఏది చేసినా ఎవరి నామాన్ని బట్టి చేయాలి, దేవుని నామాన్ని బట్టి. వీళ్ళిద్దరూ దేవునిలో మంచి, నేను ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఈశ్వరాన్నయ్య దేవుని సన్నిధికి మానకుండా, నేను వచ్చిన దగ్గర నుంచి ఒక్క ఆదివారం కూడా మానకుండా, ఇంకా సౌభాగ్య కన్సీవ్ అయిందని తెలిసిన దగ్గర నుంచి ఇంకొక ఆదివారం కూడా మానలేదు. ఎందుకంటే దేవుడు చేసిన ఘనమైన కార్యాన్ని బట్టి ఇక మా జీవితాలు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలని వారు తీర్మానం చేసుకుని ఆ రోజు నుంచి ఇక సౌభాగ్య అయితే ఏ ప్రత్యేక ప్రార్థన ఉన్న మందిరంలో ఏ ప్రార్థన జరిగినా ఖచ్చితంగా పాలు పొంది బలమైన ప్రార్థన చేసే ఒక మంచి విశ్వాస యోధురాలుగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇంట్లో ప్రార్థించే స్త్రీలు ఉన్నప్పుడు ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక ప్రార్థించే పురుషులు ఉంటే ఇక ఘనమైన ఆశీర్వాదాలు, స్త్రీలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఇక పురుషుడు, ఎందుకంటే ఇంటికి యజమాని పురుషుడు, శిరసై ఉన్నాడు. శిరస్సు దేవుని మందిరంలో ఉంటే ఆ ఇంటికి వచ్చే ఆశీర్వాదాలను ఎవ్వరూ ఆపలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక కిషోరాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను, వారికి ఇచ్చిన బిడ్డను బట్టి కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాను. దయచేసి మరియమ్మ గారు, సత్యనారాయణ గారు వేదిక మీదకి రావాలి, పండాను కూడా వేదిక మీదకి రావాలి. మన మధ్యలో అభిషక్తులైన దేవుని దాసులు ఉన్నారు, వారు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే కృపావయ్య గారు ప్రార్థన చేసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. దయచేసి స్థానిక పాస్టర్ గారు కూడా వేదిక మీదకి రావాలి.